హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి గారి మనవరాలు. వినాయక చవితి మీలో ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు? నాకైతే వినాయక చవితి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట. చిన్నప్పుడైతే డాడీ వినాయకుడు అండ్ పత్రి పూజా సామాన్లు అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు. నేనైతే డెకరేషన్ చేసేదాన్ని అండ్ మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని. మా అన్నయ్య పూజ అయితే చేసేవాళ్ళు. సో ఐ మిస్ దోస్ డేస్. కానీ ఈసారి వినాయక చవితి మాత్రం నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. సో నైట్ అయితే చనాదాలు నానబెట్టాను. దాన్ని 5 విజిల్స్ వచ్చేలాగా ప్రెషర్ కుక్ చేసుకున్నాక బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కప్ చనాదాలు తీసుకున్నాను. దాని కొలతలు అయితే చెప్తున్నాను. సో ప్యాన్ తీసుకొని గీలో ఈ చనాదాల మిశ్రమం మొత్తం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోతుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టిప్ అనమాట పూర్ణాలకి. వన్స్ ఫ్రై అయినాక హాఫ్ కప్ చనాదాలకి 3/4 కప్ బెల్లం తీసుకుంటున్నాను. నేను బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నాను. బెల్లం అనేది చక్కగా కరిగిపోవాలి. లాస్ట్లో 1 స్పూన్ గీ అండ్ కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి దోసపిండి కలుపుకోవాలి. దోసపిండి గట్టి కలుపుకోవాలి. సో 1 కప్ మినపగుళ్ళకి 3 కప్స్ రైస్ యాడ్ చేసి దోసపిండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దోసపిండిని అవుటర్ కోట్ లాగా యూస్ చేసి దీని లోపల ఇది స్టఫ్ చేస్తామన్నమాట. అండ్ ఇటు పక్కనైతే నేను కుడుములు ఉండ్రాళ్ళు చేయడానికి 1 కప్ హాట్ వాటర్ తీసుకున్నాను పాట్లో. అందులో నానబెట్టుకున్న చనా దాల్ అది 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది అట్లీస్ట్ 6 అవర్స్ సోక్ చేయాలి. అలానే కోకోనట్ ఫ్లేక్స్ 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. లేదా మీరు చిన్న కోకోనట్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో హాఫ్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. చనాదాల్ అనేది బాగా ఉడకాలి. నాకైతే ఇక్కడ అట్లీస్ట్ 15 మినిట్స్ పట్టింది 4 అవర్స్ నానబెట్టినాక. అండ్ కొంచెం చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ పట్టుకుంటే చనాదాల్ ఉడికిపోయింది. ఈలోపు పూర్ణాలు కూడా వేసేసుకున్నాను. పూర్ణాలకి దోస పిండి మాత్రం గట్టిగా యాడ్ చేసుకోవాలి. లేకపోతే లూజ్గా ఉంటే ఇలా షేప్ రాదనమాట. అలానే గౌరీమాతను కూడా చేసుకున్నాను పసుపుతో. కుడుములు ఉండ్రాలు బాగా ఉడికిపోయినాయి. ఇలా ప్రసాదాలు అన్నీ చేసి దేవుడి దగ్గర పెట్టి పూజ స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు కొబ్బరికాయ కొట్టడానికే స్ట్రెంత్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. లాస్ట్లో పూజ అయిపోయాక కథ అయితే చదవాలి కదా. ఈ కథ చదివాకే మూన్ చూసినా పర్లేదు అంటారు. ఆ రోజు మాత్రం అవాయిడ్ చేస్తాను మూన్ని చూడటానికే. సో ఫైనల్లీ కథ మొత్తం అయ్యాక ఇలా హారతిచ్చి నా పూజ ముగించాను. అవును. మీరు వినాయక చవితి అప్పుడు బుక్స్
ల్యాప్‌టాప్స్ అన్నిటికి పసుపు అండ్ కుంకుమతో బొట్లు పెడతారా? నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు. ఎవ్రీ వినాయక చవితికైతే ఇలా పెడతాను. సో, ఫైనల్లీ ఇలా అయితే నా వినాయక చవితి నేను సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ మహాలక్ష్మి గారి మనవరాలు.